హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్లో చెప్పండి. సరేనా? లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఎప్పుడు పిల్లలు, వాళ్ళు లేకపోతే పనులు. ఇంకిదేనా? దీనికోసమే బతుకుతున్నావా? నీకంటూ నీ ఇంట్లో ఒక హస్బెండ్ ఉంటాడు. వాడికి నీతో స్పెండ్ చేయాలని ఉంటుంది. వాడికి నిన్ను అందంగా చూడాలని ఉంటుంది. వాడికి అందరిలాగా నిన్ను తిప్పాలని ఉంటుంది. వాడి గోల నీకు అర్థం కాదా? ఎప్పుడు ఒక నైటీ వేసుకొని, ఈరోజు ఒక నైటీ, రేపు ఒక నైటీ, రాత్రికి ఒక నైటీ, ఇది వేసుకొని వాడి ముందు అటు ఇటు తిరగడమే నీ పని. అంతేనా? ఇలా చేస్తే మగాడు రోడ్డు మీద వెళ్ళే అమ్మాయిల్ని, ఇంటి దగ్గర ఉండే అమ్మాయిల్ని లేదా ఆంటీల్ని చూడకపోతే నీ మొహం ఇలా చూస్తూ కూర్చుంటాడా చెప్పు? కొంతమంది మగాళ్ళకి ఎప్పుడు నిన్ను బయట తిప్పాలని ఉంటుంది. కొంతమంది మగాళ్ళకి ఎప్పుడు నీ కొంగు పట్టుకొని తిరగాలని ఉంటుంది. కొంతమంది మగాళ్ళకి నిన్ను ఎప్పుడు ట్రెడిషనల్ వేర్లో చూసి అలవాటు పడిపోయి ఒకసారి మోడ్రన్ డ్రెస్లో చూడాలనిపిస్తుంది. ఇంకొంతమందికి ఏంటంటే అప్పుడప్పుడు చిలిపిగా నీతో సరసాలు ఆడాలనిపిస్తుంది. మగాళ్ళకి కోరికలు ఉంటాయి. అవి నీతో చేయాలా లేదంటే పరాయి వాళ్ళతో చేయాలా అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది అర్థం చేసుకోవాల్సింది నువ్వు. కాబట్టి పెళ్ళైన కొత్తలోనే ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ భర్తకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తావు. తర్వాత ఒక పిల్లడు పుట్టగానే అమ్మయ్య వీడిని చూసుకోవడానికి టైం సరిపోతుందిరా బాబు అని అనుకుని ఉండకుండా నీ భర్తకు కూడా నువ్వు టైం ఇవ్వాలి. పొద్దున్న లేచి నువ్వు స్నానం చేసినా సరే నైటీ ఒకటి వేస్తావు. వేసుకున్న తర్వాత జుట్టు ముడి పెడతావు. జుట్టు ముడి పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటావు. అలా ఉంటే ఏ మగాడికి నీ పక్కలో ఉండాలనిపిస్తుంది? అసలు 7 అవుతుంది అనగానే ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూసే రోజులు ఎప్పుడో పెళ్ళైన కొత్తలోనూ లేదంటే పిల్లలు పుట్టక ముందు ఉండుంటాయి. కానీ ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా సరదాగా మీ ఆయన కోసం ఎప్పుడైనా రెడీ అయ్యావా నువ్వు? కనీసం ఆలోచన అయినా వచ్చిందా రాలేదా చెప్పు తల్లి. ఇప్పటి వరకు నువ్వు ఇలా ఆలోచించలేదేమో. ఎప్పుడు పిల్లలు లేదంటే పని అని అనుకుంటూ ఉన్నావనుకో, అది ఇప్పుడే ఈ క్షణమే వదిలే. అర్థమైందా? నువ్వు ఏది నెగ్లెక్ట్ చేసినా పర్వాలేదు, కానీ నీ భర్త నిన్ను కావాలి అని అడిగితే మాత్రం ఒకరోజు నువ్వు నెగ్లెక్ట్ చేయి పర్వాలేదు. 2 రోజులు నీకు హెల్త్ బాగాలేదు ఓకే, కానీ మూడోసారి కూడా పదే నో అని నువ్వు చెప్పావంటే ఆ భర్తకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మీద డౌట్ వస్తుంది, తర్వాత ఇంట్రెస్ట్ పోతుంది. ఎందుకు ఇట్లా ప్రతిసారి నిన్ను కావాలి అని కోరుకునేటప్పుడు ప్రతిసారి ఎందుకు ఇంత నన్ను నెగ్లెక్ట్ చేస్తుంది అని అనుకుంటారు. అడిగిన ప్రతిసారి నీకు కుదరకపోవచ్చు, పిల్లలు ఉండొచ్చు, అత్తమామలు ఉండొచ్చు, లేదంటే నీకు ఒంట్లో బాగాలేకపోవచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఒకసారి 2 సార్లు నెగ్లెక్ట్ చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది. ప్రతిసారి ఇదే పనిగా నాకు ఇంట్రెస్ట్ లేదు అని ఆయన్ని నువ్వు దగ్గరికి తీసుకోలేకపోతే ఎంత ఓపిక ఉన్న మగాడికైనా లేదంటే నీ మీద ఎంత ప్రేమ ఉన్న మగాడికైనా ఫస్ట్ నువ్వంటే ఇంట్రెస్ట్ దొబ్బేస్తుంది, అక్కడే పోద్ది. పెళ్ళైన కొత్తలో ఉన్నట్టే ఉండు అని నేను నీతో చెప్పను, అలానే 60 ఏళ్ళ ముసలోళ్ళలాగా ఉండు అని కూడా నేను నీతో చెప్పను. పిల్లల్ని ఎంత బాధ్యతగా అయితే చూస్తున్నావో నీ హస్బెండ్ని కూడా కాస్త ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ చేసుకొని చూడు, తప్పేముంది? నీ హస్బెండే కదా. మధ్యకాలంలో కాకపోయినా ఒకప్పుడు మీ పెళ్ళైన కొత్తలో లేదంటే కొన్నాళ్ళ తర్వాత మీ పిల్లలు పుట్టాక అయినా సరే మీ హస్బెండ్కి ఏమి ఇష్టమో, నీతో ఎలా ఉండడం ఇష్టమో ఏదో ఒకరోజు షేర్ చేసుకొని ఉంటారు కదా. ఇప్పటిదాకా అయితే షేర్ చేసుకోకుండా ఉండరు కదా. మీ హస్బెండ్కి నువ్వు ఎలా ఉంటే ఇష్టమో, ఎలా రెడీ అయితే ఇష్టమో, ఎలా మాట్లాడితే ఇష్టమో, ఎలా కనబడితే ఇష్టమో, ఇవన్నీ ఆయన ఇష్టాలేంటో, ఆయన నీతో ప్రైవేట్గా ఉండే టైంలో ఎలా ఉంటే ఇష్టమో, ఆయనకి ఏది ఇష్టమో అనేది నీతో ఏదో ఒక రోజు ఎప్పుడో ఒక సందర్భంలో సమయంలో చెప్పే ఉంటారు. ఇప్పుడు నీ ఏజ్ ఎంతైనా పర్వాలేదు, 30 ఏళ్ళు దాటి 40 ఏళ్ళు దాటి ఎంతైనా పర్వాలేదు. ఎందుకంటే అంటే ఒక మగాడికి కూడా
60 ఏళ్ళ వరకు కూడా పెళ్ళాం కొంగు పట్టుకొనే తిరగాలని ఉంటుంది. పెళ్ళాం పక్కలో ఉండాలని అనిపిస్తుంది. అది నువ్వు ఏంటంటే నీ మాట ద్వారా, నీ ప్రవర్తన ద్వారా వాళ్ళని దూరం చేసుకుంటావు అంతే. ఒకసారి ఇదైతే ట్రై చేసి చూడు. 30 ఏళ్ళు దాటాయని నిన్ను నువ్వు విడిచిపెట్టేసి నీ హస్బెండ్ని పక్కన పడేసి బతుకుతున్నావేమో నాకు తెలీదు. కానీ ఇప్పటికీ కూడా పెళ్ళై 10 ఏళ్ళైనా సరే 1 ఇయర్ లేదంటే ఒక 6 నెలలు అయిందన్నట్టు ఎంతోమంది కపుల్స్ ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఒకరి కోసం ఒకరు ఏం చేయాలన్నది తెలుసు, ఒకరి కోసం ఒకరు ఎలా ఉండాలి అన్నది తెలుసు. కాబట్టి వాళ్ళు పెళ్ళై 25 ఏళ్ళైనా సరే పెళ్ళై 6 నెలలు అయినట్టు ఉండే కపుల్స్ ఉండేటట్టే ఉంటారు. పిల్లలు ఇంజనీరింగ్లు డిగ్రీలు అయిపోయినా సరే అలా ఉంటున్నారంటే అది వాళ్ళకి వాళ్ళు ఎలా ఉండాలో తెలుసు. కాబట్టి నువ్వు ఉండట్లేదు అంటే నీకు తెలియట్లేదు, హస్బెండ్ కోసం నువ్వు ఎలా ఉండాలో తెలియట్లేదు, లేదంటే నీ వైఫ్ కోసం నువ్వు ఎలా ఉండాలో తెలియట్లేదు. కాబట్టి 30 ఏళ్ళలోనే 60 ఏళ్ళలాగా ప్రవర్తిస్తున్నావు. నీ మొహాన్ని అలా తయారు చేసుకుంటున్నావు, నీ హస్బెండ్ మొహానికి అలాగే కనబడుతున్నావు. కాబట్టి ఇప్పటికైనా ఆలస్యం ఏమీ అవ్వలేదు. పెద్ద మార్పులు ఏమీ చేయక్కర్లేదు. చిన్న చిన్న అలవాట్లు నువ్వు కొంచెం చేంజ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక 10 రోజులు ట్రై చేసి చూడు. ఇందులో నీ వేరియేషన్ నువ్వే నాకు కామెంట్ చేసి చెప్పు. సరేనా?